బంగాళదుంపలతో భలేగా చేశారండి. ఇంతకీ బాగుంటాయండి, జబర్దస్త్గా భలే ఉంటాయండోయ్. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్లో కాసన్ని ఉల్లిపాయలు వేసుకుని, కొంచెం కొత్తిమీర, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇలా ఒక ముద్దలా కలుపుకొని కొంచెం చపాతీ పిండి కలుపుకొని ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలి. ముందుగా ఒక చపాతీ తీసుకుని మనం తీసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని దాని మీద వేసి, పైన ఇంకొక చపాతీ వేసి ఈ విధంగా ఒకవైపు ముందుకు మడుచుకొని ఇలా పక్కకు పెట్టానండి. సలసలా మరుగుతున్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేశానండి. అటు ఇటు వేయించుకుని టమాటో కెచప్లో ముంచుకొని తింటే ఉందండి, మూడుగా మారిన మనసు మువ్వలా మళ్ళీ మోగినట్టు ఉందండోయ్. అంత బాగుందండి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.